హాయ్ ఫ్రెండ్స్, కరివేపాకుని ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి. అసలు మీరే ఆశ్చర్యపోతారనమాట. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కిచెన్ టిప్ అనమాట. చాలా ఆడవాళ్ళందరూ కరివేపాకు కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. తెచ్చుకున్న కొన్ని రోజులకే పాడైపోవడం, లేదంటే అసలు దొరకకపోవడం, ఉన్నప్పుడు స్టోర్ చేసుకుందామంటేనేమో పాడైపోవడం, లీవ్స్ అన్నవి అలా జరుగుతూ ఉంటుంది కదా. అలాంటి సిచ్యువేషన్లో అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. అందుకోసమే మీ అందరికీ కూడా షేర్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఏం లేదండి, ముందుగా మనం కరివేపాకు తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్నప్పుడు మార్కెట్ నుండి అయినా, లేదంటే మనకి ఎవరింటి దగ్గరైనా చెట్టు ఉన్నప్పుడు తెచ్చుకున్నదైనా సరే, ఇలా తెచ్చుకున్న వెంటనే చక్కగా నీట్గా కడిగేసుకుని, ఆకులన్నీ శుభ్రంగా కడిగేసుకుని, ఒక ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదా, ఆ ట్రేస్లో అయితే నేను పెడుతున్న వీడియోలో ఎలా పెడుతున్నానో చక్కగా లీవ్స్ మొత్తం ఆ బాక్సెస్లో అయితే పెట్టుకోవాలి. ఐస్ క్యూబ్ బాక్సెస్లో పెట్టుకుని అందులోనే వాటర్ అయితే వేసేసుకుని, మనకి ఐస్ క్యూబ్స్ ఎలా అవుతాయో అలా వాటర్ వేసుకుని ఐస్ క్యూబ్ ట్రేలో డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ అన్నవి గడ్డలు కట్టేస్తాయి అన్నమాట. అలా గడ్డలను తీసుకుని మనం వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాసెస్, నేను ఐస్ క్యూబ్స్ని ఎలా స్టోర్ చేసుకుంటానో కూడా వీడియోలో ముందు చెప్తాను. చాలామందికి అయితే సిటీస్లో అయితే కరివేపాకు అనేది దొరకదనమాట. మాదైతే పల్లెటూరే. ఈ టిప్ అనేది చాలామందికి ఉపయోగపడుతుందని అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ వల్ల నాకైతే చాలా మోటివేషన్గా ఉంటుంది. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే, కొత్త వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే మంచి మంచి టిప్స్ అన్నీ మన ఛానల్లో చాలా టిప్స్ ఉన్నాయండి. మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అనమాట. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తానని మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు నేను ఐస్ క్యూబ్స్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అవి స్టోర్ చేసుకోవడం ఎలా అన్నది మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. ఏం లేదు, చాలా సింపుల్గా మనకి పాలిథీన్ కవర్స్ ఉంటాయి కదా, అంటే ఏమైనా ప్లాస్టిక్ కవర్స్ అనమాట. క్యారీ బ్యాగ్స్ కాకుండా కొంచెం మందంగా ఉండే కవర్స్ అనమాట. క్యారీ బ్యాగ్స్ అంతగా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు అనమాట. అందుకే నేను అది దాన్ని ఏమంటారో నాకు నేమ్ కూడా అంతగా తెలీదు. నేను వీడియోలో చూపిస్తున్న కవర్ లాంటి దాంట్లో అయినా పెట్టండి. అప్పుడైతే ఐస్ క్యూబ్స్ అన్నవి అంత త్వరగా కరిగిపోవు. నెక్స్ట్ వచ్చేసి మనకి పాడవకుండా ఉంటుందన్నమాట. కరివేపాకు అలా పెట్టుకుంటే, అలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు అయితే నిల్వ ఉంటుందన్నమాట. అలా నేను ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. పెట్టేసుకుని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఐస్ క్యూబ్స్ అన్నీ తీసేసి. మీరు అనుకోవచ్చు ఐస్ క్యూబ్ ట్రేలోనే ఉంచుకోవచ్చు కదా అని. ఇంకా మనం చాలా వాటికి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఐస్ క్యూబ్ ట్రేస్ అనేవి. మనం అలాంటి టైంలో అయితే మనకి ఆ ట్రే అవసరపడుతుంది కాబట్టి అలా చూపిస్తున్నాను అనమాట. అవసరం లేదు మాకు ట్రేలోనే ఉంచుకుంటాం అనుకున్న వాళ్ళకి ట్రేలోనే అయితే ఉంచుకోవచ్చు అనమాట. చూసారు కదా ఐస్ క్యూబ్స్ అనేవి అలా గడ్డ కట్టేసాయో. ఆకు మొత్తం లోపల ఉండి పైన అయితే మనకి గడ్డ కట్టేస్తుంది అనమాట. అలా గడ్డ కట్టేసిన దాన్ని మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం కర్రీ చేసుకునే ఒక 5 minutes ముందు తీసుకుని నార్మల్ వాటర్లో వేసుకుంటే ఆకు అన్నది పైకి వచ్చేస్తుంది అనమాట, గడ్డ మొత్తం కరిగిపోయి. చూసారు కదా, సేమ్ అసలు మనకి నిల్వ ఉన్న కరివేపాకు లాగానే అనిపించదు అనమాట. ఎంత ఫ్రెష్ కరివేపాకు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇదిగో పాలిథీన్ కవర్ అన్నాను కదా, అలాంటి కవర్స్లో వేసి పెట్టుకోండి. అప్పుడు డీప్ ఫ్రిడ్జ్కి అనేది అతుక్కోకుండా చక్కగా మనకి కావాల్సినప్పుడు తీసుకుంటానికి యూజ్ బాగుంటుందన్నమాట. చూసారు కదా, నా టిప్ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేసి చెప్పండి. మరెన్నో ఇలాంటి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, గిన్నెలో అయితే కరివేపాకు ఎలా పైకి వచ్చేసిందో దాన్ని తీసుకుని ఇప్పుడు మనం అయితే కర్రీలో వేసేసుకోవడమే. చూసారు కదా, చాలా ఫ్రెష్గా అయితే ఉంది కదా. అలాగే 6 months వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.